ఉన్నటువంటి సెంటిమెంట్ రెండో సభ 2024లో తిరిగి రెండు సభలకు కూడా నేను పర్యవేక్షణ వహించేటువంటి అవకాశం నా జీవితంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అనితర సాధ్యమైన ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల. అందుకే మనకే విజయం, మనదే విజయం. స్వామివారి ఆశీస్సులతో జూన్ 4 వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం, విజయం. ఈ సభకు గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కూటమి ఏర్పడింది చెప్పేసి తెలియజేస్తున్నాను. 2014లో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని 10 సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా దోచుకునింది కాకుండా కార్యకర్తలు, ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు. రేపు మే 13 తారీఖు పోలింగ్, అప్పుడు ఏదైతే 25 పార్లమెంట్లు 175లో మెజారిటీ స్థానాలు వారికి సింగిల్ అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తెలుగుదేశం జనసేన గళం, ఈ ప్రజాగళం ఏదో చేదాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే